ఫ్యాన్ గాలికి ఎదురుగుండా నిలిచి గెలిచినటువంటి 23 స్థానాల్లో ఒకటి పెద్దాపురం. సో ప్రస్తుతానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయా? మీరు దాన్ని చేస్తున్నారా? ఈ రాష్ట్రానికి ఓ రాజధాని నిర్మించాలనుకోవడం కానీ, అలాగే జిల్లాల అభివృద్ధి కానీ, గ్రామాల అభివృద్ధి కానీ నేను ఆలోచించలేదు. సో గతంలో శత్రుపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు మిత్రపక్షంలోకి అయితే వచ్చింది. నిజంగా 10 స్థానాలు అంటే గెలుస్తారనేటటువంటి నమ్మకం ఏమైనా ఉందంటారు? అసలు జనసేన మేము కలిసిన తర్వాత కూడా ఈ 2 జిల్లాల్లో కూడా బాగా పుంజుకుంటాయి. ఎక్కడ వన్ సైడ్గా ఇలా ఎలక్షన్ జరుగుతుంది. వనపర్తి నియోజకవర్గంలో కేటాయించినటువంటి సీట్ అయితే చాలా వివాదాస్పదంగా అయితే మారింది. తెలుగుదేశం క్యాండిడేట్కి ఇవ్వాలి, అక్కడ బీజేపీకి ఇవ్వకూడదు. రాజధాని ఒకటి అనుకున్నాం అంటే అమరావతి, ఇప్పుడు 3 అంటున్నారు. సో ఒకవేళ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కనుక వస్తే జగన్మోహన్ రెడ్డికి తరం కాలేదు. మీరు గెలిచి ఎమ్మెల్యేగా పెద్దరు నియోజకవర్గంలో ఉన్నా కూడా వెనకాల చక్రం తిప్పుతున్నటువంటిది అన్న పెత్తనం తీసాడు కానీ ఆడు పని చేయలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్చువల్ అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కనుక వస్తే జగన్ మీద కూడా మళ్ళీ ఇలాగ ఏమైనా ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? తప్పులు చేస్తే మొత్తం ఊరుకునే ప్రసక్తి లేదు. సో ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జంట నగరాలు ఉండేవి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్నటువంటి రాష్ట్రంలో 2 మున్సిపాలిటీని కలిగి ఉన్నటువంటి నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గం. సో అక్కడి నుంచి దాదాపుగా 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా అయితే గెలుచున్నారు. అంతేకాకుండా ఎక్స్ హోమ్ మినిస్టర్ అలాగే ఎక్స్ డిప్యూటీ సీఎం మన నిమ్మకాయల చినరాజప్ప గారు అయితే మనతో ఉన్నారు. 3వసారి నేను సిద్ధం అని కాలు దూతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపోజిట్లో సంసిద్ధంగా ఉన్నాను అని అయితే తెలియజెప్తున్నారు. సో ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రస్తుతానికంటే ఏ హామీలతోటి ముందుకెళ్తున్నారు, ఏ రకంగా సంసిద్ధంగా ఉన్నారు అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మనకి సంబంధించి అధిష్టానానికి మీరు చాలా విధేయులుగా ఉన్నారు. సో మీతో సమకాలీకులైనటువంటి యనమల రామకృష్ణ గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ వీళ్ళందరికీ కూడా ముందు చాలా వరకు పదవులు వచ్చాయి. తర్వాత మీరు కూడా హోమ్ మినిస్టర్గా అయితే పదవులు మీరు చేశారు. సో దానికి సంబంధించి పెద్దాపురంలో మీరు ఇప్పటివరకు చేసినటువంటి అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయి, సో అవి అంటే ప్రజెంట్ మీరు వచ్చినప్పుడు అంటే ఫ్యాన్ గాలికి ఎదురుగుండా నిలిచి ఫస్ట్ వచ్చినటువంటి ఆ సీట్ కూడా అది మీరు పెద్దాపురమే. ఎందుకంటే గెలిచినటువంటి 23 స్థానాల్లో ఒకటి పెద్దాపురం. సో ప్రస్తుతానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయా? మీరు దాన్ని చేస్తున్నారా? లేదంటే వాటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మీ నియోజకవర్గంలో? 14-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం రాజధాని నిర్మాణం చేయాలి, అలాగే జిల్లాలు అభివృద్ధి చెందాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ఆయన పనిచేశాడు. ఆలోచన ప్రకారం నాకు 2014-19 నాకు ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం వచ్చింది కనుక ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గానికి ఖర్చు పెట్టాను. 1000 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అందులోనే జిల్లా పెద్దాపురం డివిజన్ హెడ్ క్వార్టరు పెద్దాపురం, దానికి ఆఫీసులు కూడా లేవు. ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి. మొత్తం అన్ని ఆఫీసులు కూడా నిర్మాణం చేశాను. అంటే ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు, ఫైర్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసులు, అలాగే అన్ని ఆఫీసులు కూడా నిర్మాణం చేశాను. అలాగే రోడ్లు కూడా పెద్దాపురం సావనకోట కూడా 2 పట్టణాలు కలుపుతూ డబల్ రోడ్లు, సెంట్రల్ లైటింగు, మొక్కలు నాటి ఇవన్నీ కూడా చేశాను. అలాగే పార్కులు డెవలప్ చేశాను. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెయిన్ రూట్స్ ఏమున్నాయో, పెద్ద రోడ్లు ఏమున్నాయో ఆ రోడ్లన్నీ కూడా ఎడల్ప్ చేసి ఒక మంచి వాతావరణాన్ని పెద్దాపురం నియోజకవర్గంలో తీసుకొచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో కూడా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయనకి ఈ రాష్ట్రానికి ఓ రాజధాని నిర్మించాలనుకోవడం కానీ, అలాగే జిల్లాల అభివృద్ధి కానీ, గ్రామాల అభివృద్ధి కానీ ఆయన ఆలోచించలేదు. ఆయన అంతా చూసిందంతా కూడా ఏదో బటన్ నొక్కుతున్నానని, సంక్షేమం చేస్తున్నానని చెప్పి 100కి 15%కే నొక్కి కనవాదంతా కూడా డబ్బులన్నీ డైవర్ట్ చేసి వాళ్ళ అభివృద్ధికి చేయలేదు. అలాగే శాసనసభ్యులకు వచ్చినప్పటికి నేను ప్రతిపక్ష శాసనసభ్యులందరూ కూడా అనదొక్కి సూపర్ ఎమ్మెల్యేని పెట్టి ఇక్కడ పని చేయకుండా చేసి కార్యక్రమం అధికారులందరూ కూడా డైవర్ట్ చేసి అధికారులందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చి కలెక్టరే డైరెక్ట్ ఇచ్చి ఇవాళ మాకు పని చేయకండి, అధికారులు నెలకండి అని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. నేనేం చేశానంటే ఎలాగ ఈ గవర్నమెంట్ సరైన కాదు, నిధులు కూడా రావట్లేదు, ఏ ఎమ్మెల్యేకు కూడా మా ఎమ్మెల్యేకి కాదు వైసీపీ ఎమ్మెల్యే కూడా నిధులు లేవు, మనం అయితే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళతో కలుసుకుంటూ ఓ పక్కన పార్టీ చేసే పోరాటంలో చంద్రబాబు నాయుడుతో ఉంటూ ఇవాళ నా కార్యక్రమం నేను 5 సంవత్సరాలు కూడా గడిపినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏమి జరగట్లేదని బాధ అనిపించింది. కానీ భవిష్యత్తు బాగుంది,
ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మనం 5 సంవత్సరాలు కూడా బాగా చేయొచ్చు, ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయొచ్చు అనే ఆలోచనతో పనిచేశాను. అందుకని ఎలక్షన్ వచ్చినాయి, ప్రజలందరూ కూడా ఇలా వన్ సైడ్గా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఈయనకి సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం మాకు జనసేనకి వచ్చింది, బీజేపీకి వచ్చింది, ఉమ్మడి అభ్యర్థిగా నేను ఉన్నాను. ప్రజలు కూడా ఈ పథకాలు అందక, గ్రామాల అభివృద్ధి చెందక, అభివృద్ధి లేక, రోడ్లు బాగోలేక అనేక రకాలుగా ఇలా ప్రజలందరూ కూడా ఆలోచనతోటి ఇలా వ్యతిరేకంగా ఉన్నారు, కానీ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, అంటే బీజేపీ తోటి కలిసామని చెప్పేసి అంటున్నారు కాబట్టి, అంటే ఉన్నటువంటి దాంట్లో కొన్ని స్థానాలు అయితే మన జనసేన పార్టీకి ఒక 21 ఇచ్చారు. సో బీజేపీ కూడా ఒక 10 ఇచ్చారు. సో గతంలో శత్రుపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు మిత్రపక్షంలోకి అయితే వచ్చింది. నిజంగా 10 స్థానాలు అంటే గెలుస్తారనేటటువంటి నమ్మకం ఏమైనా ఉందంటారు అసలు? అంటే మాకు 14-19లో బీజేపీ మా తోటి ఉండటం వలన మేము నిధులు విపరీతంగా తెచ్చాం. ఇవాళ గ్రామాల్లో మేము అభివృద్ధి చేసామంటే బీజేపీ కేంద్ర నిధులు ఎక్కువ తెచ్చి మేము బాగు చేసాం. మళ్ళీ మేము నెగ్గిన కేంద్ర నిధులు రాకపోతే మేము అభివృద్ధి చేయలేమన్నది మాకు అది తెలుసు. అందుకే కేంద్ర నిధులు ఎక్కువ తెచ్చుకోవాలి, గ్రామాలు అభివృద్ధి చేయాలి. ముఖ్యమంత్రి ఏంటి, మా ఆలోచన ఎప్పుడు కూడా డెవలప్ మీదే ఉంటుంది తప్పించి రాజకీయం మీద ఉండదు. అదే చంద్రబాబు నాయుడు ఆలోచించి డెవలప్ జరగాలంటే మరి బీజేపీ రావాలి. బీజేపీ కూడా మంచి అభ్యర్థులను కూడా గట్టి క్యాండిడేట్లు పెట్టింది. ఏదైనా 1-2 తేడా ఉంటే దాన్ని కూడా మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంచేత బీజేపీ సీట్లు కూడా బాగా నెగ్గుతాయి. జనసేన అయితే చెప్పనక్కర్లేదు, జనసేన సీట్లు కూడా బాగా నెగ్గుతాయి. జనసేన మేము కలిసిన తర్వాత కూడా ఈ 2 జిల్లాల్లో కూడా బాగా పుంజుకుంటాయి. ఎక్కడ వన్ సైడ్గా ఇలా ఎలక్షన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు అంటే బీజేపీకి సంబంధించి అనపర్తి నియోజకవర్గంలో కేటాయించినటువంటి సీట్ అయితే చాలా వివాదాస్పదంగా అయితే మారింది. ఏం అవసరం లేదు, చంద్రబాబు నాయుడు ట్యాకిల్ చేస్తున్నాడు. అనపర్తి అయితే జెన్యున్ క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేట్కి ఇవ్వాలి, అక్కడ బీజేపీకి ఇవ్వకూడదు. మరి బీజేపీ పట్టుబట్టి తీసుకుంది, క్యాండిడేట్ ఇచ్చినప్పుడు కూడా కరెక్ట్ క్యాండిడేట్ ఇవ్వలేదు. దాన్ని మేము అనపర్తి రామకృష్ణారెడ్డితో మాట్లాడాం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం. నేను పరిశీలింత అన్నాడు. మేమైతే ఆ సీట్ కరెక్ట్గా మరి రామకృష్ణారెడ్డికి వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. సో ఇందాక మీరు మాట్లాడుతూ రాజధాని గురించి ఒక మాట మాట్లాడారు. యాక్చువల్గా రాజధాని ఒకటి అనుకున్నాము, అంటే అమరావతి, ఇప్పుడు 3 అంటున్నారు. సో ఒకవేళ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కనుక వస్తే ఈ 3 5 అవుతాయా, లేదా 3 1 అవుతుందా? జగన్మోహన్ రెడ్డికే తరం కాలేదు, 3 చేద్దారని 3-4 సంవత్సరాలు టైం కాలక్షేపం చేశాడు. ఇంకా 3 రాజధానులు ఎక్కడ అవుతాయి? సింగిల్ రాజధాని అవుతుంది. ఇప్పటికే మేము అసెంబ్లీ కట్టాం, సెక్రటరీ కట్టాం, అఫీషియల్ క్వార్టర్స్ కట్టాం, ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టాం, ఎన్జిఓస్ క్వార్టర్స్ కట్టాం. ఒక కాన్సెంట్ అయిన ఒక సంవత్సరం, ఒక 6 నెలలు దాని మీద పెడితే 70% రాజధాని పూర్తవుతుంది. అంటే యాక్చువల్గా మీరు గెలిచి ఎమ్మెల్యేగా పెద్దవరం నియోజకవర్గంలో ఉన్నా కూడా వెనకాల చక్రం తిప్పుతున్నటువంటిది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అనేటటువంటిది అక్కడ ప్రజలైతే జస్ట్ అనుకుంటున్నారు. నేనే ఒప్పుకున్నాం కదా, ఓ సూపర్ ఎమ్మెల్యేని పెట్టాడు, పని చేయనివ్వలేదని చెప్పాను కదా. అందుచేత పని చేయనివ్వకపోయినా వాళ్ళు చేయలేదు కనుక ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తే నాకు ఇబ్బంది పడేది. నాకు పెత్తనం తీసాడు, కానీ ఆడు పని చేయలేదు. అక్కడ పని చేయలేదు కానీ నాకు ఎవరు ప్రజలు పని జరగలేదనే ఆలోచనతో ఉన్నారు తప్పించి ఆడేడో చేసాడనే ఆలోచన లేదు. అంచేత నాకు ఇబ్బంది లేదు. నేను కూడా ఖచ్చితంగా ప్రజల దగ్గర చెప్పాను, నన్ను చేయనివ్వట్లేదని చెప్పాను, జరగనివ్వట్లేదు, పని ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ₹1 కాన్స్టిట్యున్సీకి ఇవ్వట్లేదు, నాకే ఇవ్వట్లేదు కాదు, వైసీపీ ఎమ్మెల్యేకే ఇవ్వట్లేదు. అందుకే మన జిల్లాలో 3 సీట్లు ఒకేసారి మారిపోయినాయి అంటే వాళ్ళు చేయికే మారిపోతాం కదా, డబ్బులు ఇవ్వక మారిపోయినాయి అని ప్రజలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజలందరూ కూడా నమ్మారు. అంటే ఒకప్పుడు రాజకీయాలన్నీ కూడా చాలా హుందాగా ఉండేవండి. ఇప్పుడు వచ్చేటప్పటికి రాజకీయాల యొక్క కలర్ అయితే మారింది. రీసెంట్గా చూస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా యాక్చువల్ అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. సో మీరు కూడా ఎక్స్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కనుక వస్తే జగన్ మీద కూడా మళ్ళీ ఇలాగ ఏమైనా ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అసలు అంటే మాది డెవలప్మెంట్ మీదే చూస్తాం, కక్షాదింపు ఉండదు అని మేము చెప్తాం. మాది కక్షాదింపు ఉండదు, కానీ తప్పులు చేస్తే తప్పులకి ఎవరైనా బాధ్యులే. మా కక్షాదింపు కాదు అది. తప్పులు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అది సో అంటే పెద్దాపురం అంటే ఈ మధ్య రీసెంట్గా వచ్చినప్పుడు అంటే జనసేన పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు పాదగయ క్షేత్రాన్ని 2వ కాశీగా నేను డెవలప్ చేస్తానని అన్నారు. సో మీ పెద్దాపురం నియోజకవర్గంలో కూడా దివిలి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అలాగే కాండ్రకోట ఆవిడ ఉన్నారు, అలాగే పెద్దాపురం మరిడం ఉంది, అలాగే పాండవుల మెట్ట చారిత్రక ప్రాశస్త్యం, అలాగే పురాణ ప్రాశస్త్యం. అంటే వీటిలో కూడా ఏమైనా డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఏమైనా ఉందంట? నేను మొదటి 5 సంవత్సరాల్లోనే వెంకటేశ్వర స్వామి తిరుపతి దారిలో తీసుకొచ్చి వాస్తు సెట్ చేసి అన్నీ చేశాను. కనుక ఇలా బాగా రోజు శనివారం నాడు 10,000 మంది భక్తులు వెళ్తున్నారు. కాండ్రకోట వచ్చేటప్పటికి షెల్టర్ కావాలి, రోడ్డు మీద జరుగుతున్నాయి కార్యక్రమాలు అంటే ఒక 10 లక్షలు ఇచ్చి షెల్టర్ వేయించాను. అది బాగుంది. అది పాండవ మెట్టకు వచ్చేటప్పటికి ఒక పార్క్ తయారు చేసి దాన్ని డెవలప్ చేయాలని పార్క్ తయారు చేశాను. వైసీపీ నాయకులు వచ్చి పార్కు తాళం వేశారు. ఇమీడియట్గా జరిగిన అది ఓపెన్ చేసి పార్కును బాగు చేసి
మళ్ళీ ప్రజలకు అందిస్తాను. ఇంకా మరిడమ్ ఉంది, మరిడమ్కి ఎప్పుడు కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం, ఎప్పుడు గుడికి వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, అక్కడ ఏమైనా సమాచారం ఉంటే పరిష్కారం చేస్తాం. అలాగే ఇంకా మీరు ఒకటి మర్చిపోయారు, భీమేశ్వర స్వామి. భీమేశ్వర స్వామికి బ్రిడ్జ్ కట్టాను, రోడ్లు వేసాను, కోనేరు బాగు చేశాను, ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఒక కళ్యాణ మండపం అక్కడ కూడా కట్టాలి, భక్తులు వస్తున్నారు, రూములు కట్టాలి, గెస్ట్ హౌస్ కట్టాలి అని చెప్పి అది కూడా స్టార్ట్ చేశాను. దాన్ని కూడా సగంలో ఆఫ్ చేశారు, అది కూడా ఆగిపోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాను. ఏదైతే పుణ్యక్షేత్రాలు కూడా డెవలప్ చేస్తాను. హిందూ దేవాలయం కాదు, క్రిస్టియన్కి చర్చిలకి ఎత్తున్నాను, ముస్లిమ్స్కి మసీదులకి ఎత్తున్నాను. ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని మతాలతోటి నేను సామరస్యంగా ఉన్నాను. సో ఈ మధ్య రీసెంట్గా ఎంపీ ఆయన భరత్ గారు మాట్లాడుతూ యాక్చువల్లీ కాకినాడ రాజమండ్రిని కలిపి నేను ఒక జంట నగరాల్లో తయారు చేస్తానని చెప్పేసి అన్నారు. సో మీరు ఆల్రెడీ సామలకోట పెద్దాపురాన్ని కనెక్ట్ చేస్తూ చాలా మంచి రోడ్లు అంతా చాలా బాగా అయితే చేశారు. అంటే ఒకవేళ ఈ కాకినాడ రోడ్లు ఎంత కలిపి అయినా గ్రేటర్ పెద్దాపురం చేసే అవకాశం భవిష్యత్తులో కాకినాడ కానీ, పెద్దాపురం కానీ, పిఠాపురం కానీ, కాకినాడ కానీ ఇవన్నీ కూడా భవిష్యత్తులో కలుపుతాయి. మరి ఆనాడు వచ్చినప్పటికి గవర్నమెంట్ ఎలా ఉండో తెలియదు. మేము డెవలప్మెంట్ చేయడానికి ఈ కనెక్షన్ కలిసేదాకా ఇప్పటికే ప్రజల షోరూమ్లు వచ్చి ప్రజల జీవనగతులు పెరిగి ఇవన్నీ ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం. భవిష్యత్తులో ఎప్పటికప్పటికి గ్రేటర్ కాకినాడ అవుతుంది. సో అంటే ఫైనల్గా పెద్దాపురం ప్రజలకి ఏ హామీతోటి వాళ్ళ ముందుకెళ్తున్నారు మీరు అసలు? అంటే పెద్దాపురం ఒకటి నేను 5 సంవత్సరాలు బాగా అభివృద్ధి చేశాను, చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. మేజర్గా వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ మరి అది కూడా కొంచెం అసాధ్యం కూడా, ఎందుకంటే డైరెక్ట్గా గోదావరి నుంచి తీసుకొస్తారంటే కేంద్రం కలిసి వస్తే కానీ అవ్వదు. లేకపోతే కాలువలన్నీ బాగు చేసి నీరంతా కూడా పైప్ లైన్ ద్వారా, మంచి పైప్ లైన్ ఓల్డేజ్ ఎప్పుడో 10 సంవత్సరాలు అయితే ఆ పైప్ లైన్ మార్చి మంచినీరు అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను. అలాగే 2 గ్రామాలు, ఆనూరు, కొండపల్లి గ్రామాలు ఉన్నాయి, అక్కడికి సాగునీరు కూడా వెళ్తా. అక్కడికి అసలు వర్షం నీరు మీద ఆధారపడి బోర్ల మీద ఆధారపడతాను. దానికి వచ్చి సాగునీరు తీసుకురావడానికి పక్కనే పుష్కరగా ఏమన్నా ఉన్నాయి, దాని నుంచి కాలువ వేసి దానికి నీరు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే అనేక సమస్యలు, రోడ్లు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను. సో అదండి, యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు నా పరిధిలో నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా కానీ సో రాష్ట్రంలో ఉండేటటువంటి ఆ నాయకత్వం మార్పు వల్ల మనం అయితే అనుకున్నటువంటి అభివృద్ధిని అయితే సాధించలేకపోయాం. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు కనుక వస్తే కనుక ఖచ్చితంగా ప్రజల సమస్యలకి పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పేసి రాజీవ్ గారు అయితే తెలియజేశారు. దిస్ ఇస్ సూర్య ఫ్రమ్ D5 విత్ కెమెరామెన్ గౌతమ్.